నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. చాలామంది పేషెంట్స్ మేజర్‌గా బాధపడేది ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా బాధపడతారు. స్కిన్‌లో మొదటగా ఇబ్బంది పడే మేజర్ ప్రాబ్లమ్ సోరియాసిస్ అండి. అంటే చాలా చర్మ సంబంధిత వ్యాధుల్లో ఎక్కువగా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాము, గజ్జి అంటాము, తామర అంటాము. అలాగే కొంతమందిలో మనకు విటిలిగో తెల్ల మచ్చలు అంటాము, బొల్లి మచ్చలని ఇలా అనేక రకాల చర్మ వ్యాధులు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ ఇబ్బంది పడే చర్మ వ్యాధిలో ఈ మధ్యకాలం చూసే సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనేది చాలామందికి తెలియదండి. ఈ వ్యాధి అసలు మన విలేజ్‌లలో, ఊర్లలో ఉన్నప్పుడు అది చర్మ వ్యాధి అనేది ఏంటనేది కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అనేక రకాల ఆయింట్‌మెంట్స్, లోషన్స్ అలా పెట్టుకుంటూ వెళ్తుంటారు. కానీ సోరియాసిస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మన సోరియాసిస్ స్టార్ట్ అయ్యేది తలలో స్టార్ట్ అవుతుంది. ఒక డాండ్రఫ్ మాదిరిగా. మనం ఏమనుకుంటాం, చాలామంది డాండ్రఫ్ అనుకుంటాం. డాండ్రఫ్ అంటే చిన్న చిన్నగా పడిపోతుంటదండి. కానీ సోరియాసిస్ ప్యాచెస్ ఎలా ఉంటాయంటే కొంచెం పెద్ద పెద్ద ఫ్లేక్స్ మాదిరిగా పడిపోతుంటాయి స్కాల్ప్ నుంచి. అలాగే విపరీతమైన దురద ఉంటుందండి స్కాల్ప్‌లో. ఇది మెయిన్‌గా మనం కనిపెట్టాలి. దురద. తలలో దురద స్టార్ట్ అవుతుంది. అలాగే కొంచెం ఎయిర్ ఫాలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనము కొంచెం జాగ్రత్త పడాలి. ఆ తలలో ఉన్న సోరియాసిస్ గనక మెల్లమెల్లగా మన చెవుల భాగాన, అలాగే మనకు షోల్డర్ దగ్గర, మన ఛాతీ దగ్గర, స్టమక్ దగ్గర, కాళ్ళ దగ్గర ఇలా మెల్లమెల్లగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకోసమే సోరియాసిస్ ఫస్ట్ తలలో ఉందనుకోండి దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. మన బాడీ మొత్తం ఉందంటే మనకు వీపు భాగాన, ఛాతీ భాగంలో ఉందంటే గట్టెడ్ సోరియాసిస్ అంటాం. అలాగే కొంతమంది పేషెంట్స్‌లలో అరచేతిలో ఎక్కువ చూస్తుంటామండి. ఇప్పుడు అరచేతులలో ఉన్న సోరియాసిస్ కొంచెం క్రాక్ మాదిరిగా క్రాక్స్ వచ్చి కొంచెం రక్తం బ్లీడింగ్ కూడా అవుతుంటది. వాళ్ళ విపరీతమైన దురదలు. వాళ్ళసలు ఎప్పుడు వాళ్ళు దురద పోకడంతోటే సరిపోతుంది వాళ్ళకి రోజంతా. అంత దురదలు ఉంటాయి అరిచేతులు. అలాగే అరిపాదాలు. అరిపాదాల లోపల కూడా క్రాక్స్ ఉండి బ్లీడింగ్ అవుతుంటాయి. దీన్ని పాల్మార్ అండ్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. వీటికి మన హోమియోపతిలో పర్మనెంట్‌గా క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు సోరియాసిస్ ఎలా ఉంటుందంటే 3 లేయర్‌గా ఉంటుందండి. సో, ఔటర్ లేయర్, మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము, కొంత రకాల ఆయింట్‌మెంట్స్ దొరుకుతాయి బయట స్టెరాయిడ్స్. అవి పైన అప్లై చేసినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అది మళ్ళీ ఎప్పుడు బయటపడుతుందండి, చలికాలం. చలికాలం స్టార్ట్ అవుతుంది అన్నా మళ్ళీ మొత్తం బయటకు వచ్చేస్తుంటది. మళ్ళీ వర్షాకాలం మొదలవుతుంది అంటే మళ్ళీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వాతావరణం బట్టి అది మారిపోతూ ఉంటది. అది ఎండాకాలంలో కొంతవరకు తగ్గి ఉంటుంది. కాబట్టి మేజర్ ఈ సోరియాసిస్‌లో మనకు మేజర్‌గా ఈ లోపల ఉన్న లేయర్ నుంచి తగ్గిస్తాం. అంటే పై పూతకి ఇవ్వమండి మందు. లోపల ఉన్న లాస్ట్ లేయర్ నుంచి లోపల నుంచి మొత్తం బయటకు పంపించేసి క్లియర్ చేస్తాం మళ్ళా రాకుండా. చాలామంది ఏం చేస్తుంటారంటే, సార్ మేము అనేక రకాల ట్రీట్మెంట్ వాడాము. ఈవెన్ హోమియోపతి కూడా వాడామండి. తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. దీనికి శాస్త్రంగా మరి ఎట్లా అంటారు? అండ్ హోమియోపతిలో కూడా 10 రకాల ట్రీట్మెంట్స్ ఇస్తుంటారండి బయట. ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మనం సోరియాసిస్‌కి ట్రీట్మెంట్ ఇస్తే వారికి స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చు.